ట్రాన్స్ఫార్మర్లు పగలగొట్టి అందులోని రాగి వైర్లను చోరీకి పాల్పడే 6 మంది ముఠా సభ్యులతో పాటు మరో 2 మైనర్లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి సుమారు 4,20,000 రూపాయలు చేసే రాగి వైర్లతో పాటు ఒక మోటార్ సైకిల్ 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగిందని అడిషనల్ ఎస్పీ ఏ శ్రీనివాసులు తెలియజేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ నాయుడుపేటతో పాటు చుట్టుపక్కల మండలాలలో సుమారు 35 ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి అందులోని రాగి వైర్లను అపహరించుకుని వెళ్లడం జరిగిందన్నారు. ఈ చోరీలపై వచ్చిన ఫిర్యాదుల మేరకు దర్యాప్తు చేపట్టి ముద్దాయిలను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. వీరితో పాటు దొంగ సొత్తును కొనుగోలు చేస్తున్న మరో 2పై చర్యలు చేపట్టినట్లు అడిషనల్ ఎస్పీ వెల్లడించారు. పంట పొలాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు చోరీకి గురి కావడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించి నిందితులను పట్టుకోవడం జరిగిందన్నారు. ఈ కేసును ఛేదించడంలో కృషి చేసిన అధికారులు, సిబ్బంది ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ సమావేశంలో డీఎస్పీ చెంచుబాబు, అర్బన్ సిఐ వెంకటేశ్వర్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇటీవలనే వెంకటగిరి మన నాయుడుపేట సబ్ డివిజన్లోనే డీఎస్పీ ఆధ్వర్యంలో వెంకటగిరి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా ట్రాన్స్ఫార్మర్ దొంగలను పట్టుకోవడం జరిగింది జిల్లా ఎస్పీ గారి చొరవతో. ముఖ్యంగా ఏంటంటే రైతులు మనకు అన్నం పెట్టే రైతులు ట్రాన్స్ఫార్మర్లు వాళ్ళకు పంట సాగుకు చాలా ఇంపార్టెంట్. అటువంటి ట్రాన్స్ఫార్మర్లను రాగి ట్రాన్స్ఫార్మర్ పగలగొట్టి కేవలం 2 లక్షల విలువ చేసే ట్రాన్స్ఫార్మర్లు 10,000, 15,000 విలువ వేసే రాగి కోసం కొంతమంది ఆగంతకులు ఈ పని చేసి రైతులకు చాలా మనోవేదన గురి చేస్తున్నారు. అందువల్ల జిల్లా ఎస్పీ గారు సిఎల్ సుబ్రాయుడు గారు ఈ ట్రాన్స్ఫార్మర్ దొంగతనాలపైన ప్రత్యేక దృష్టి సారించి ఇటీవలనే ఒక దాదాపు 40 కేసుల్లో మనం రికవర్ చేయడం జరిగింది వెంకటగిరి పోలీస్ పరిధిలో. తర్వాత ఇప్పుడు నాయుడుపేట అర్బన్ పిఎస్ పరిధిలో సిఐ గారు, తర్వాత డిఎస్పీ గారి ఆధ్వర్యంలో కూడా ఇటీవల ఈ చుట్టుపక్కల ఓజిలి, తర్వాత నాయుడుపేట, చిట్టమూరు, పెళ్ళకూరు, తర్వాత శ్రీకాళహస్తి, తొట్టంబేడు, చిల్లకూరు ఈ 8 పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు 35 ట్రాన్స్ఫార్మర్లు దొంగతనానికి గురి బాబన్నాయి. వాటిపైన కూడా జిల్లా ఎస్పీ గారు ప్రత్యేక దృష్టి సారించి ఒక స్పెషల్ టీంని ఏర్పాటు చేయడం జరిగింది. మా క్రైమ్ టీము అండ్ ఆల్సో డిఎస్పీ చెంచుబాబు గారు, సిఐ గారు, వాళ్ళ స్టాఫ్ అందరూ కూడా దాన్ని వర్కౌట్ చేసి దీనికి రెస్పాన్సిబుల్ అంటే ఈ దొంగతనాలకు పాల్పడిన ట్రాన్స్ఫార్మర్ దొంగతనాలకు పాల్పడిన దాదాపు 6 మంది వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో 6 మంది కాకుండా ఒక 2 చట్టంతో సంఘర్షణ పడ్డ బాలురు ఉన్నారు, జువెనైల్ కాన్ఫ్లిక్ట్ విత్ లా ఉన్నారు. అదే కాకుండా వీళ్ళ దగ్గర చోరీ సొత్తుకున్న రిసీవర్లను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు ఏ వైర్ అమ్ముతున్నారు ఏంటని చెప్పి వెరిఫై చేయకుండా దొంగతనానికి సంబంధించిన సొత్తు తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళపైన కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఎవరైనా భవిష్యత్తులో కూడా ఎవరైనా ఇటువంటి రాగి వైర్లు ట్రాన్స్ఫార్మర్ సంబంధించిన వస్తువులు అమ్మడానికి ప్రయత్నిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి. ఎందుకంటే ఒక రైతు ఒక ట్రాన్స్ఫార్మర్ కొనాలంటే దాదాపు 2 లక్షలు అవుతుంది. అంతేకాకుండా దానికి టైం చాలా తీసుకుంటుంది. పంట పొలాలు ఆ టైంలో దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని ప్రాధాన్యత గుర్తించి ఎవరైనా కొనాలన్నా కూడా ఆచితూచి స్టెప్ వేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇటువంటి ట్రాన్స్ఫార్మర్ దొంగతనానికి సంబంధించిన సమాచారం ఉన్న పోలీసులకు అందిస్తే బాగుంటుంది. ముఖ్యంగా జిల్లా ఎస్పీ గారు సుబ్రాయుడు సార్ గారు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇటువంటి ట్రాన్స్ఫార్మర్ దొంగతనం పాల్పడిన ముఠాను గుర్తించి సరైన సమయంలో చాకచక్యంగా పట్టుకోవడానికి కృషి చేయడం జరిగింది. కాబట్టి ఈ సిబ్బంది ఎవరైతే కష్టపడారో ఈ టీంను పట్టుకోవడంలో వాళ్ళందరూ కూడా ఎస్పీ గారు రివార్డులు ఇస్తామని చెప్పారు. కాబట్టి భవిష్యత్తులో ఇటువంటి నేరాలు జరగకుండా జిల్లా నేర విభాగం తరఫున కూడా మేము కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.